అంటే మా బామ్మతో కలిసి ఐ థింక్ చాలా చూస్తుంటా, బికాజ్ ఆవిడ చూసేది. ఒక షో ఉండేది, రేవతి గారు లిలిపుట్ లా ఉండేవాళ్ళు ఏదో ఒక షో, అది సో చాలా చూస్తుండే. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. ఈ రోజు ఈ ఈవెంట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము లాంచ్ ఈవెంట్ చేసాం డిసెంబర్ లో చాయ్ షార్ట్స్ ది. అప్పుడు మేము ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాం ఏం చేయాలి, ఎలాగ యాప్ ని డిజైన్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఉండాలి అని. మేము కూడా దట్ వాజ్ అవర్ ఇనీషియల్ స్టేజెస్. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 3 months అయింది, అండ్ ఒకసారి అప్డేట్ ఇద్దాం ఎటు వెళ్తున్నాం ఏంటి అని చెప్పడానికి ఈ ఈవెంట్ ఈ రోజు పెట్టుకున్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, లాస్ట్ 6-7 months ఆఫ్ చాయ్ షార్ట్స్ జర్నీలో మా ఆడియన్స్ లో ఆల్మోస్ట్ 50-60% మంది నాన్ యంగ్ పీపుల్ ఉన్నారు. అంటే 35+ కావచ్చు, 40+ విమెన్ వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాయ్ బిస్కెట్ లో మేము ఎప్పుడు యంగ్ పీపుల్ కోసం కాంటెంట్ చేయడం అనేది మాకు అలవాటు. సో చాయ్ షార్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ లో చాలా షోస్, దగ్గర 40-50 షోస్, షార్ట్ డ్రామాస్ మేము ఆ జానరాస్ లో చేసాం. కానీ తర్వాత 1-2 టీవీ సీరియల్స్, షార్ట్ సీరియల్స్ లాంటివి చేసినప్పుడు వి సా ట్రిమెండస్ సక్సెస్. అండ్ దెన్ అప్పుడు వి గాట్ రమణి గారు ఆన్ బోర్డ్, అండ్ దీన్ని ఇంకా ఎట్లా పెద్దగా చేయొచ్చు అని. ఇప్పుడు ఎవరైతే బెస్ట్ పీపుల్ ఉన్నారో, టీవీకి షోస్ చేస్తున్న వాళ్ళు, యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్, వాళ్ళతో మేము వర్క్ చేసి మీరు చూసినట్టు ఆల్మోస్ట్ ఒక 12 షార్ట్ సీరియల్స్ ఆల్రెడీ మేము చేసాం. మా యాప్ లో లైవ్ ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే, ఈచ్ ఎపిసోడ్ 2 minutes అండ్ యుల్ హ్యావ్ 20, 30, 40 ఎపిసోడ్స్ ఉంటాయి ఇన్ 1 season. అండ్ మేము దాన్ని ఫర్దర్ గా కూడా సీజన్స్ చేద్దామని చూస్తున్నాం. సో ఈ రోజు ఐ నో ఒక ఈవెంట్ ఫ్లో ఉంది, కానీ ఐ జస్ట్ వాంట్ ఒకసారి లే ఆఫ్ ద ల్యాండ్ మీకు చెప్పాలని ఉంది. ఈ రోజు ఈవెంట్ కి 4 main ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్, మేము విమెన్ గురించి, అంటే కొంచెం క్లీషేడ్ ఉంటుంది, ఓన్లీ విమెన్ చూస్తారు సీరియల్స్ అంటే, మెన్ కూడా చూస్తారు, బట్ మెజారిటీ వాళ్ళు కాబట్టి ఇందాక నుంచి మా హోస్ట్ కూడా ఆడవాళ్ళు అంటుంది. సో వీ హ్యావ్ షార్ట్ సీరియల్స్ ఆన్ అవర్ యాప్. దేర్ ఆల్రెడీ ఒక 15 షార్ట్ సీరియల్స్ దాకా యాప్ లో ఉన్నాయి. ఇంకా కొత్త వస్తున్నాయి, అండ్ ఉన్న వాటి కూడా నెక్స్ట్ సీజన్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఇన్సైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మై గ్రాండ్ మదర్ వాచెస్ మేరే సాయి అని ఒక షో ఉంటుంది, సోనీలో చూస్తారు. అండ్ ఎవ్రీ 6 months or 1 year she calls me and says, నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకున్న నంబర్ కి, బికాస్ షీ హ్యాస్ టు వాచ్ దట్ షో. సో డివోషనల్ షోస్ అనేవి ఎక్కడో మనందరం చాలా చూడడానికి ఎంజాయ్ చేస్తాం. ఎల్డర్లీ పీపుల్ కావచ్చు. ఇన్ఫాక్ట్ ఐ రియలీ లవ్ వాచింగ్ డివోషనల్ కాంటెంట్. ఐ నో సో మెనీ యంగ్స్టర్స్, పీపుల్ యంగర్ దెన్ మీ వాచ్. సో డివోషనల్ కాంటెంట్ అనేది తెలుగులో అంత రావట్లేదు అని మేము ఫీల్ అయ్యాం. అండ్ ఎస్పెషలీ యంగర్ జనరేషన్స్ కి డివోషనల్ కాంటెంట్ ఎవరు ప్యాకేజ్ చేసి ఇవ్వట్లేదు అని కూడా మేము ఫీల్ అయ్యాం. సో ద సెకండ్ అనౌన్స్మెంట్ దట్ వీ విల్ బి మేకింగ్ టుడే ఇస్ దట్ వీఆర్ డూయింగ్ సమ్ డివోషనల్ షోస్. దాని గురించి కూడా మేము డీటెయిల్ గా మాట్లాడి అవి చూపిస్తాం. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఐ మీన్ చాలా మంది ఇది కనెక్ట్ అవుతారేమో. నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చే టైంలో 3:30-4 స్కూల్ నుంచి వచ్చేసరికి మా అపార్ట్మెంట్ లో ఇలా కారిడార్ లో వెళ్తుంటే ప్రతి ఇంట్లో ఋతురాగాలు పాటది వినిపించేది. అది 3:30, 4, 4:30 వచ్చేదేమో. చాలా ఐకానిక్ సాంగ్. అలా కారిడార్ లో వెళ్తుంటే ఆ పాట వినిపించేది. అందరూ ఋతురాగాలు చూసేవాళ్ళు. సో రుద్రాగాలు అండ్ కపుల్ ఆఫ్ అదర్ లెజెండరీ షోస్ ఇన్ ద తెలుగు టీవీ స్పేస్ ని మేము చాయ్ షార్ట్స్ లో తేబోతున్నాం. దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాం. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే, చాయ్ షార్ట్స్ అనే యాప్ ని మేము ఒక టీవీ ప్లస్ ఓటీటీ లా ప్యాకేజ్ చేద్దాం అనుకున్నాం. బికాజ్ మీ చేతిలో మీకు టీవీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ఓటీటీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మీకు ఉండాలి అని. అండ్ బికాజ్ మేము యాప్ కాబట్టి టెక్ ప్లే చేయొచ్చు. వీ కెన్ డూ ఇంటరాక్షన్, యూజర్స్ కెన్ ప్లే డైరెక్ట్లీ. సో చిన్నప్పుడు ఎప్పుడో టీవీలో ఒకటి వచ్చేది, పట్టుకుంటే పట్టు చీర అని ఒక షో. సో సుమా గారు చేసేవాళ్ళు అనుకుంటా. సో అది ఎక్కడో అట్లా మా టీం అందరికి ఇప్పుడు బ్రెయిన్ లో ఉండిపోయింది. సో ఎప్పుడన్నా అది రీక్రియేట్ చేయాలి అనుకున్నాం. సో ఈ రోజు హరితేజ గారితో మేము పట్టు చీరే పట్టు అని వీఆర్ డూయింగ్ గేమ్ షో ఎవ్రీడే మధ్యాహ్నం 1 o'clock అది వస్తుంది. ఈ రోజు హరితేజ గారు లైవ్ లో కూడా మనందరితో ఆడించబోతున్నారు. యూ కెన్ గెస్ ద ప్రైజ్ ఆఫ్ అ సారీ అండ్ విన్ ఇట్ ఇఫ్ యూ గెస్ ఇట్ రైట్. సో ఈ 4 అనౌన్స్మెంట్స్ చేయడానికి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము. అండ్ I'll invite Ramani garu on the stage next. ఎందుకంటే
మా టీవీ షార్ట్ సీరియల్స్ అని చేద్దాం అన్నప్పుడు మాకు కొంచెం మేము క్లూలెస్ గా ఉండే, ఎందుకంటే మాకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఎలా చేయాలి, ఆ పీపుల్ ఎవరు అని, బికాస్ మేము అది ఆ వర్క్ ఎక్కువ చేయలేదు మా కెరియర్ లో. బట్ రమణి గారు కేమ్ ఇన్ టు అవర్ టీమ్ అండ్ షీ సెడ్ ఈ సీరియల్స్ అనే డివిజన్ నేను హెడ్ చేస్తాను అని చెప్పి షీ వర్క్ విత్ ఎవ్రీబడి అండ్ షీస్ బిన్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఈ రోజు కిట్టి పార్టీ జరగడానికి మేము టీవీ సీరియల్స్ కి ఎక్స్టెన్షన్ గా షార్ట్ సీరియల్స్ చేయడానికి షీఈ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఐ ఇన్వైట్ హర్ ఆన్ ద స్టేజ్. అండ్ ఇంకో థింగ్ ఏమనిపిస్తుంది అంటే నాకు ఎక్కడో టీవీ ఇస్ డెడ్ అనిపిస్తుంది. ఇది కొంచెం స్ట్రాంగ్ స్టేట్మెంటే కానీ టీవీ ఎవరు చూస్తున్నారా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో టీవీలో ఉండే ఎమోషన్స్, టీవీలో ఉండే డ్రామా మొత్తం యాప్ లోకి తెద్దాము అనేది మా ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్. సో ఐ ఇన్వైట్ రమణి గారు ఆన్ స్టేజ్ టు టాక్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. ఈ రోజు ఇది షార్ట్ సిరీస్ యాప్ కాబట్టి అందరం 2 minutes లో మాట్లాడితే ఫాస్ట్ ఈవెంట్ ఖతం చేసి ఇష్టం. అందరికీ నమస్కారం. మా పాత్రికేయ మిత్రులందరికీ చాలా రోజుల తర్వాత నేను ఇలా మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో అందరూ నన్ను బలభద్రపాత్రుడు రమణిగా తెలుసు. ఇప్పుడు మాత్రం శరత్ వాళ్ళ అత్తగా నేను పరిచయం చేసుకుంటున్నాను. అండ్ వాడంత సక్సెస్ఫుల్ అయ్యాడు. చాయ్ బిస్కెట్ పెట్టి చాయ్ షాప్స్ కూడా అంతకంటే ఎక్కువ సక్సెస్ అవ్వాలని నేను దీవిస్తున్నాను. నాకు ఫస్ట్ నేను వచ్చి కాన్ఫిడెంట్ గా నేను చేస్తాను ఒక క్రియేటివ్ డైరెక్టర్ గా అని చెప్పడానికి నా వెనకాల ఉన్న మా మొత్తం మా సీరియల్ ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఒక ప్రవళిక అంటే పద్మ చౌదరి అని అందరికీ తెలుసు, సీతామహాలక్ష్మి, ఇప్పుడు ప్రస్తుతం తను ప్రొడ్యూసర్ గా నిన్ను కోరి చేస్తోంది. తను సుహాసిని ఎన్నో సక్సెస్ఫుల్ సీరియల్స్ ఇచ్చింది. దేవత, మామగారు, అష్టాచమ్మ, అపరంజి అన్నిట్లో యాక్ట్ చేసింది. ఇప్పుడు మాకు యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు మీరు చూసుంటారు, పార్వతీదేవిగా ఇప్పుడే చూపించాం శివమహత్యంలో. అలాగే ఇంతకు ముందు కలెక్టర్ గారి మాజీ ప్రీడాస్, అది కూడా చూపించాం, ఆ క్లిప్పింగ్ కూడా. అందులో కూడా సుహాసిని. ఇంకా ముందు కూడా చాలా మంచి సబ్జెక్టులు చేస్తోంది. సీనియర్ డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి గారు, ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అందరం. ఆయన కూడా నా మాట మీద వచ్చి ఇక్కడ 2 షార్ట్స్ చేశారు. రవికిరణ్ యాక్టర్ గా మీ అందరికీ తెలుసు, ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. అలాగే మహేష్ చాలా మందికి పెద్ద డైరెక్టర్లకి కో డైరెక్టర్ గా చేశాడు. అనిల్ రావిపూడికి మొన్నటి దాకా చేశాడు, భగవంత్ కేసరి వరకు. అతను కూడా మాకు షార్ట్స్ చేస్తున్నాడు. ఇంకా మొత్తం భారతీ కృష్ణ, కార్తీక దీపం అంటే అసలు తెలియని వాళ్ళు ఉంటారు కదా. కార్తీక దీపం ఎంత ఫేమస్, ఆ ప్రొడ్యూసర్ కూడా మనకి చేస్తున్నారు, భారతీ కృష్ణ. ఇది 2వ షార్ట్ ఇప్పుడు ఆవిడ చేయబోయేది. ఇంకా సుమిత్ర పప్పన చేసింది, ప్రియదర్శిని చేసింది, ప్రొడ్యూసర్స్ గా చాలా మంది చేశారు. మన ఆర్ట్ డైరెక్టర్ నాగబాబు గారు శ్రీ సాయి లీలలతోటి ఆయన ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా మారారు. అద్భుతమైన సెట్స్ చేశారు, అన్ని కూడా చాలా బాగా చేశారు. అందులో కూడా మనకి మంచి యాక్టర్స్ ఉన్నారు. రామ్ జగన్ గారు, వాసు ఇంటూరి గారు, ఈ సాయిబాబా వేషం వేసిన శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన చేశారు జీ5 లో సాయిబాబా వేషం. చాలా అప్లాజ్ వచ్చింది దానికి కూడా. మంచి కంటెంట్ ఉంది మన దగ్గర. కనకదుర్గ మహిమ, వెంకటేశ్వర స్వామి గురించి, ఆంజనేయుడు గురించి చాలా చేస్తున్నాం మేము. డివోషనల్ కూడా. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో మా శరత్ చెప్పాడు. ఎందుకంటే మా అమ్మ ఆ సాయిబాబా సీరియల్ రోజు ఒకసారి చూస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ వచ్చేదాకా సోనీలో ఆవిడ రోజుకి 2-3 సార్లు కూడా చూస్తూ ఉంటారు. అంత ఇష్టం ఆవిడకి డివోషనల్ కంటెంట్ అంటే. అది ఇప్పుడు కొంచెం మనకి తెలుగులో దొరకట్లేదు. హిందీ వాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు టీవీలో, మన వాళ్ళు చేయట్లేదు అంత ధైర్యం. అందుకని అవన్నీ మనం షార్ట్స్ గా ఇద్దాము అని చెప్పేసి మేము మీ ముందుకు వచ్చాము. మనకి క్రూ అందరూ ఆర్టిస్టులు మాత్రమే కాదు, డైరెక్టర్లు, మంచి డైరెక్టర్స్ ముందుకు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు శివమహత్యంని మాధవ్ అనే డైరెక్టర్ చేశారు, ఎంత అద్భుతంగా చేశారు. అట్లాగే సాయి లీలలకి వరాంజనేయులు గారు చేశారు. వీళ్ళందరి పేర్లు టీవీ ఇండస్ట్రీతో కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ చాలా పెద్ద టీవీ డైరెక్టర్స్. అట్లాగే మనకి మ్యూజిక్ కూడా చాలా మంది చేస్తున్నారు. శివమహత్యంకి సాకేత్ కదా, సాకేత్ అనే అబ్బాయి చేశాడు, పాటలు కూడా చేశాడు. మాకు యాక్చువల్ గా 4 షార్ట్స్ కి అనిల్ నండూరి చేశాడు.
ఇక్కడే ఉన్నాడు అనిల్ నండూరి. అనిల్ నండూరి మన ఎంకి పాటలు రాసిన సుబ్బారావు గారి మునిమనోడు, అతను కూడా మనకి మ్యూజిక్ చేస్తున్నాడు. అందరూ వచ్చి ఈ ప్రక్రియకి ఇంత తొందరగా అలవాటు పడి 2 minutes ఎపిసోడ్స్ చేస్తారని నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే ఇంక్లూడింగ్ మీ మేము కనీసం 1000 ఎపిసోడ్స్ చేసేవాళ్ళం. ఒక్కొక్క కథ తీసుకుంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు విశ్రమించకుండా దాన్ని తీసుకెళ్లేవాళ్ళం. చాలా మంది అడుగుతారు నన్ను, అమెరికా వెళ్ళినా, తానాకి వెళ్ళినా, ఆటాకి వెళ్ళినా మీరు ఎందుకు ఇలా లాగుతారు, మీరు ఎందుకు ఇంత పెద్ద పెద్ద సీరియల్స్ చేస్తారు, ఇలాంటివన్నీ అడుగుతారు. బిజినెస్ కోసం చేస్తారు. ఎందుకంటే ఒకసారి సెటిల్ అయ్యి మనకి డబ్బులు రావటం మొదలు పెట్టడానికి 1.5 పడుతుంది, తర్వాత ఇంకొస్తాయి అనమాట రిటర్న్స్. అవన్నీ కాకుండా ఇప్పుడు మనం చాలా ఈజీగా అంత 2-3 ఏళ్ళు చూసే మ్యాటర్ ని 1 గంటలో మేము మీకు మీ ముందు పెడుతున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, మీ సీరియల్ కంటెంట్ మీరేం మిస్ కాకుండా మంచి మంచి కథలు మీకు అందించబోతున్నాం. అలాగే సీనియర్ సిటిజన్స్ కి మీరు కావాలనుకున్న సబ్జెక్ట్స్, తర్వాత డివోషనల్ మీకు అందించబోతున్నాం. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవి కాకుండా చాలా నిర్మాణంలో ఉన్నాయి. అన్ని కూడా మీకు సంతృప్తికరంగా మీ చేతిలో ఫోన్ లోకి వచ్చేస్తాయి. మనం టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసుకునే అంత శ్రమ కూడా మీకు లేదు. మీరు ఎక్కడైనా ఉంటండి, మీ చేతిలో మేము ఉంటాం. అంత మంచి సబ్జెక్ట్స్, మంచి మంచి ఆర్టిస్టులతోటి మేము ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఛాయ్ షాట్స్ ఒక మంచి అవకాశం ఇచ్చారు మా అందరికి. అలాగే మా నటీ నటులు, మా డైరెక్టర్లు, మా మ్యూజిక్ డైరెక్టర్లు, మిగతా అంతమంది క్రూ మీకు మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఆల్రెడీ. ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి మంచి క్వాలిటీ ఉన్న సబ్జెక్ట్స్ మీరందరూ చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.